నిజంగా రైతులది హరిగోసనే కాదని వల్ల ఇక చెయ్యిపాటి ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అలా రందులు ఎట్లున్నాయో చూస్తూనే ఉన్నాం. సరే అవందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, కూలోళ్ళు కూడా పనికి వత్తలేరు. అయితే ఇప్పుడు ఏందంటే ఒక రైతు ఉన్నాడుల్లా పంట పండించిండు, వడ్లు చేతికి వచ్చినాయి, మార్కెట్కి కూడా పట్టుకొచ్చిండు. వాటిని తూర్పార పట్టాలి కదా, కానీ ఆ పని చేయడానికి పనోళ్ళు రాలే. అప్పుడు ఏం చేసిండంటే ఇగో చూడురి, ఇగోకి పని చేసిండు, మంచిగా చూడురి పని ఎట్లా చేస్తాడు. అర్థమైందా? నేను చెప్తా. అయితే ములుగు జిల్లా వెంకటాపురంలో FCI సెంటర్కు రైతు వడ్లను పట్టుకొచ్చిండు, కానీ వాటిని తూర్పార పట్టడానికి మనుషులు లేరు. ఇక అప్పుడే JCB తెచ్చుకున్నాడు, ఇక దాంతోనే వడ్లను ఎగబోసుకున్నాడు. ఆగో నిజంగా ఏమన్నా ఉపాయమా? అసలైతే ఇట్లా JCBతోనే పని చేసుకుంటుంటే ఖర్చు కూడా తక్కువనే అవుతుంది అట్నోళ్ళ. ఇదేదో పని కూడా అలగక అయిపోతుంది, జల్దీనే అయిపోతుందట. ఇంకేంది, చైనా ఓన్ లెక్కనే ఆలోచించిండు కదా ఈ రైతన్న కూడా. మనుషులు లేకున్నా అతను అవసరం లేకుండా పని ముంగటేసుకున్నాడు. అందుకే అంటారు కాదు, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని.